గ్రామంలో కొందరు గ్రామస్తుల సమాచారం మేరకు నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అక్రమంగా అల్లివాగుల నుంచి మొరం తీసి మరి ప్రైవేట్ వాళ్లకు పొలంలో పోస్తురని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మబ్బులా లేచి వాకింగ్ చేస్తారు ప్రతిరోజు. వాకింగ్ టైంలో వస్తా మా పొలం కాడికి వచ్చినాను కాబట్టి ఈ కట్టకొంటి 2 బైకుకు 2 క్యాన్ల డీజిల్ వేసుకొని 2 మనుషులు వెళ్ళిపోతుంటే నాకు డౌట్ వచ్చి మా పొలం దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ టిప్పర్ అన్లోడ్ చేస్తున్నాయి. సౌండ్ నాకు వినబడ్డది కాబట్టి ఇక్కడికి వచ్చి చూసేసరికి అక్కడుండి నేను గ్రామస్తులకు సమాచారం ఫోన్ ద్వారా ఇచ్చినాను. సెకండ్ టైం నేను చూసి ఒక్కరిని ఎందుకు వెళ్ళాలి ఈ మబ్బులని గ్రామస్తులకు కూడా సమాచారం నాతోటి మాజీ సర్పంచి, మాజీ ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది. నాతో పాటు వాళ్ళందరూ ఇక్కడికి రాగానే పాయింట్ మీద టిప్పాలు ఒక జేసీపీ 200 జేసీపీ దాచి ఉంది కాబట్టి ఇక్కడుండి మరి ఎంఆర్ఓ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఎంబడే గిరిజవారి గారు కూడా స్పందించడం జరిగింది. స్పందించి మేము వస్తున్నామని చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా ఆల్ డిపార్ట్మెంట్కు వాళ్ళు చెప్పురు. వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడ ఉన్నాము. ఈ టిప్పాలరా ఓనరు వస్తా అని చెప్పి నేను రాను, నేను కాంట్రాక్ట్కి ఇచ్చిన ఈ ల్యాండ్ అయినా ప్లస్ కాంట్రాక్ట్లో మరి అల్లివాగన్ కాంట్రాక్టు మట్టి తీస్తాను కట్టిండా, బిల్డింగ్ కడతాను కట్టిండా మాకు తెలియదు. కానీ ఆ టిప్పాల ఆయన వచ్చి నా మీదకి చెయ్యి లేవట్టడమో ఏదో లేవట్టడం జరిగింది. మా గ్రామస్తులు అడ్డముండి మాకు కూడా తోడ్పాట్లో ఉన్నారని మేము భావిస్తూ ఈ ల్యాండ్ ఓనర్ కూడా నేను నిన్ననే అడిగినాను, సార్ మీ దాంట్లో ఏదో నడుస్తుందంటే నాకు తెలియదు, ఎక్కడనో మట్టి కొన్నారట, ఆ మట్టి తెచ్చి మా దాంట్లో పోయమని చెప్పినాం. మాకు తెలియదు, ఆ కాంట్రాక్ట్కి ఇచ్చేసిన నేను అన్నాడు. కానీ పేరు చెప్పమంటే చెప్పలేదు. ఈరోజు మన రెవెన్యూ అధికారులకు సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా అల్లివాగు నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికి ఏం సమాచారం లేదు. గ్రామ పంచాయతీలకు కూడా ఎవరికి చెప్పింది లేదు. అక్రమంగా 3 టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనో తెలియదు. కానీ ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న సమయంలో రమ్మంటే రాలేదు, కాంట్రాక్టే నా లారీలు వస్తాయి, నా జేసీ పాలేదేస్తా, నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది. దీంతో మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సేవ్ అయింది కదా. దాని మీద అదే ఉందా? దాని మీద అదే ఉందా?